హుబ్లీ కూడా క్రాస్ అయిపోయిన తర్వాత రోడ్ అయితే మరీ డేంజర్ ఉంటుంది. అండ్ బస్ ఎక్కగానే చూడండి ఇక్కడ మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్. వెల్కమ్ టు గోవా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సౌత్ గోవా డివిజన్ మరుగోవా అంట. బైక్ రెంటల్స్ ఎట్లా తీసుకోవాలి ఏందని చూపిస్తా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం హైదరాబాద్ నుండి గోవా వరకు అయితే VRL ట్రావెల్స్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో ప్రస్తుతానికి నేనైతే బిఎన్ రెడ్డి దగ్గర ఉన్నా. సో బిఎన్ రెడ్డి దగ్గర నుండి నాకు సికింద్రాబాద్ ప్యారడైజ్లో పికప్ ఉంది. సో అక్కడ పికప్ పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిమ్మల్ని అయితే మీట్ అయిదాం. సో అక్కడ నుండి ఈ బస్ ఎట్లుంటుంది ఏంది, వీళ్ళు ఇంటర్నెట్లో చాలా హైప్ వీళ్ళు బాగా క్రియేట్ చేసుకుంటారు VRL ట్రావెల్స్. సో వీళ్ళ సర్వీస్ ఎట్లుంటుంది అనేది చూద్దాము. అండ్ టికెట్ ప్రైస్ ఎంత పడ్డది ఏంది ఎట్లా అని చెప్పి అవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో గైస్, యాక్చువల్గా మనకి ప్యారడైజ్ నుండి అయితే పికప్ ఉండే. సో ఏమైందంటే మధ్యలో ట్రాఫిక్ జామ్ అంతుండే ప్యారడైజ్ అయితే రీచ్ కాకపోయినాం. సో లాస్ట్కి మళ్ళీ లక్డికపూల్కి అయితే వచ్చినాం. మళ్ళీ ఆటోలో వచ్చి అంత ఫాస్ట్ వచ్చేసినాము. సో 6 o'clock ఇక్కడికి వచ్చినాం విజయనంద ట్రావెల్స్ ఆఫీస్ దగ్గరికి లక్డికపూల్లో. అండ్ ఇంకా పికప్ బస్ ఇంకా రాలేదు. వాడు మమ్మల్ని మామూలుగా తొందర పెట్టలేదు అసలు. ప్యారడైజ్ దగ్గరికి రండి వెళ్ళిపోతుందని. నెక్స్ట్ పాయింట్ లక్డికపూల్ అన్న తర్వాత ఇక్కడికి వచ్చినాం. వాడు ఇంకా రాలేదు. సో మొత్తం ఫాస్ట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో 4-5 మెట్రోలు చేంజ్ అయినాం. తర్వాత ర్యాపిడో తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. సో చూద్దాం పికప్ వ్యాన్ వచ్చిన తర్వాత మెయిన్ బస్ ఎట్లుంటుంది ఏందని చెప్పి దాని రివ్యూ కూడా మీకు ఇస్తా. ఇదైతే మనకి పికప్ బస్. అరౌండ్ 6:25కి ఇక్కడ నుండి ఆరంఘర్ ఎగ్జిట్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకి 6:25కి స్టార్ట్ కావాలి. టైం అయితే అరౌండ్ 7 o'clock అవుతుంది. సో డిలే అని చెప్పొచ్చు. ఇది పికప్ బస్. సో ఇక్కడ నుండి ఇటు మ్యాంగ్లూర్కి వెళ్ళే బస్సు ఇది వాల్వో ఉంది. అండ్ అక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా హెచ్ఆర్, అది వచ్చేసి మేబీ గోవా బస్సు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ బస్సు. సో యాక్చువల్గా ఏంటంటే ఇది 6:25కి ఇక్కడ నుండి ఎగ్జిట్ కావాలి. కాకపోతే అరౌండ్ 7 o'clock అవుతుంది, డిలే ఉంది. సో మనం లోపలికి వెళ్ళి చూపిస్తా లోపల ఎట్లుంటుందని. యాక్చువల్గా అంతకుముందు గోవా రూట్కి మల్టీ యాక్సెల్ వాల్వో బస్సు ఉండేది, కాకపోతే అది క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు ఓన్లీ గోవాకి హెచ్ఆర్ బస్సెస్ ఉన్నాయి విజయనంద నుండి. అండ్ లోపలికి ఎంటర్ కాగానే ఒకసారి అయితే చూడండి, కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి కదా. సో ఎల్లో అండ్ బ్లాక్. మాది వచ్చేసి సీట్ నెంబర్ 15-16 ఇవే. ఇక్కడనే మేము కింద బుక్ చేసుకున్నాము, ఎందుకంటే మన వీడియోలు తీయాలి కదా, ఈజీగా ఉంటుంది డ్రైవర్ దగ్గర పోనీకని. సో కింద కనిపించేటివి వచ్చేసి మా సీట్స్. అండ్ గైస్ ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 6:51 అవుతుంది. నేను యాక్చువల్గా లాస్ట్ టైం సేమ్ VRLది పటాన్ చెరువు దగ్గర ఉండే. సో ఇవాళ మేబీ ఇక్కడ ఆరంఘర్ ఎగ్జిట్ దగ్గర అయితే వచ్చినాం. సో సేమ్ మనకు తెలిసి అన్ని బస్సెస్ లాగా ఇటు 2+1 సిట్టింగ్. అండ్ యాక్చువల్గా ఏంటంటే VRLలో కొంచెం బాగుంటుంది లుకింగ్, కలర్ కాంబినేషన్ కానీ అదంతా. కానీ వాల్వో బస్ ఉంటే ఇంకా బాగుంటుండే. ట్రై చేసినా కానీ వాల్వో లేదు, గోవా రూట్లో తీసేసారు. సో ఇది వచ్చేసి VRLది. మ్యాక్సిమం మొత్తం ఖాళీ ఉంది, చాలా తక్కువ మంది అవుతున్నారు. ముందుకు వెళ్ళేసరికి మొత్తం అప్డేట్ అయితే అయిపోతుంది. ప్లస్ ఒకసారి బస్ మొత్తం చూడండి. సో ఇదంతా ఖాళీ ఉంది, ఫస్ట్ వరకు అన్నీ ఫిల్ అయిపోయినాయి. అండ్ బస్ ఎక్కగానే చూడండి ఇక్కడ మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ మ్యాక్సిమమ్ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ ఇట్లా వెనక సైడ్ అయితే ఉంటాయి. సో చూడండి మీరు ఎప్పుడు వచ్చినా ఎమర్జెన్సీ ఎగ్జిట్ని అయితే చూడండి. ఇక్కడ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉంది. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత చాలా వరకు కొంచెం మనం తెలుసుకోవడం బెటర్. అండ్ గైస్ ఒకసారి లోపల మనకి చూడండి. సో యాక్చువల్గా 4 AC వెంట్స్ ఉన్నాయి. సో అన్నీ బాగానే పనిచేస్తున్నాయి, వీళ్ళ సర్వీస్ బాగానే ఉంటుంది. ఆల్రెడీ నాకు తెలిసి సెకండ్ టైం నేను ట్రావెల్ చేసేది VRL ట్రావెల్స్లో. లైట్ ఉంది కానీ వస్తలేదు, మేబీ బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు వస్తుందేమో, చూద్దాం. అండ్ మెయిన్ మనకి బ్రేకర్ చూడండి, గ్లాస్ బ్రేకర్ ఇక్కడ ఉంది. సో తీసి పగలగొట్టినామంటే అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పనిచేస్తుంది. సో గ్లాస్ బ్రేకర్ ఒకటి. అండ్ USB-C ఉన్న USB-B ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు, నాట్ బ్యాడ్. మొబైల్ హోల్డర్స్ ఇలా పెట్టుకోకండి, నైట్ పెట్టుకొని వండుకుంటే డేంజర్ అయిపోద్ది తినేటప్పుడు మెయిన్గా. సో ఇవాళ మనం గోవాకి ట్రావెల్ చేసేది వచ్చి ఈ బ్రోతోని. బ్రో హవర్. సో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్. సో అందుకే పాపం బ్రతిమలాడితే తీసుకొని వెళ్తున్నా. సో స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం. మా అమ్మని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ప్రైవేట్ ట్రావెల్స్. హాయ్ అన్న. రైట్. సో ఒకటి తీసుకున్నాం 40 రూపీస్ అట. గైస్ మనకు బస్ అయితే ఎగ్జాక్ట్గా 7:03కి అయితే స్టార్ట్ అయింది ఆరంఘర్ ఆ పాయింట్ నుండి అయితే. అండ్ చూస్తారు కదా, ఇదైతే మన హైవేకి అయితే ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడైతే మనం NH 44 పైన అయితే ఉన్నాం.
యాక్చువల్ టైం వచ్చేసి 6:25కి బస్ అయితే స్టార్ట్ కావాలి, బట్ కొంచెం డిలే అవుతుంది అనుకోండి. బట్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే బస్ అయితే ఖాళీగానే ఉంది. ముందు కూడా మనకి ఇంకొన్ని పికప్ పాయింట్స్ అయితే ఉంటాయి జడ్చర్ల అండ్ మహబూబ్ నగర్ దగ్గర. సో అక్కడ మేబీ ఎవరైనా ఎక్కొచ్చు, చూద్దాం. లెట్స్ బిగిన్ అవర్ రైడ్. మనకి కన్యాకుమారి అయితే 18 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి. మనం లక్కీగా నాగ్పూర్ నుండి ఆ పైన NH44 అయితే కంప్లీట్ చేసినాం. హాఫ్ ఆఫ్ ది ఇండియా NH44లో కవర్ చేసినాం, ఇంకా హాఫ్ ఆఫ్ ది ఇండియా ఉంది. సో మీరు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మన హైదరాబాద్ నుండి మళ్ళీ కింద కన్యాకుమారి వరకు అయితే వెళ్ళిపోదాం. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సపోర్ట్. అండ్ గైస్, మనం జడ్చర్ల దగ్గరకు వచ్చినాం. సో ఇక్కడ చూడండి, పైన మన NH44 నుండి చిన్న డైవర్షన్ తీసుకొని ఇటు కిందకైతే వచ్చేసినాం. ఇగో మొత్తానికి క్యాన్సిల్ అయినాక ఇద్దరం పోతామా ఎట్లా అదే అని చెప్పి ఆలోచన చేసినా కానీ పోనని చెప్పలే. అండ్ గైస్, మనకి టైం అయితే ఎగ్జాక్ట్గా 9 ఇట్లా అవుతుంది. సో ఇప్పుడైతే మహబూబ్ నగర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది చూస్తారు కదా, అంతా మహబూబ్ నగర్ సిటీయే. సో దీన్ని క్రాస్ అయిపోయిన తర్వాత మనకైతే డిన్నర్ బ్రేక్ అని చెప్పిండు. చూద్దాము. మనకి జడ్చర్ల, మహబూబ్ నగర్ ఇక్కడ అన్ని పికప్ పాయింట్స్ ఉన్నాయి. సో మెల్లమెల్లిగా అన్ని ఇప్పుడే ఫిల్ అయితే అయిపోతున్నాయి. సో నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ తర్వాతనైతే మనకి డిన్నర్ బ్రేక్ ఉంటుంది. సో మనకున్న ఈ కొంచెం టైంలో లోపలికి వెళ్ళి మెయిన్ కోర్స్ తినే బదులు ఈ ఫటాఫట్ ఈ పావు బాజీ తినేస్తే మనకు టైం సేఫ్ అయిపోతుంది. అండ్ గైస్, యాక్చువల్గా ఏంటంటే ఇవాళ చాలా తొందరగా అయిపోయింది. మేము అనుకున్న ప్లాన్స్తో కంపేర్ చేస్తే 5:30కి మేము ప్యారడైజ్ దగ్గరికి రావాల్సింది. 6 o'clock వరకు ఆ ర్యాపిడోలు తీసుకొని మెట్రోది MG బస్ స్టాండ్లో దిగి మళ్ళీ లక్కడిక పూల్కి వచ్చి మళ్ళీ ఇంత పెద్ద సీన్ అయింది. ఇంకా అది మీకు చెప్పినా మీకు అర్థం కాదు. సో మళ్ళీ లాస్ట్కి ఇంకొక ఆటో తీసుకొని అయితే లక్కడిక పూల్కి వచ్చి చూసారు కదా, అక్కడికి వచ్చి బస్ అయితే ఎక్కినాము. కొంచెం అయితే ఈ బస్సు కూడా మిస్ అయిపోతుండే. సేమ్ గోవాకి ఇదే విజయనగర ట్రావెల్స్ ఒక 5-6 months బ్యాక్ సేమ్ ఇట్లానే మిస్ అయింది, జస్ట్ ఒక 1 hour వల్ల. కాకపోతే ఇవాళ లక్కీగా దొరికింది విత్ ఉమానంద్ వల్ల. సో గైస్, మనకైతే డిన్నర్ బ్రేక్ అరౌండ్ ఒక 9:10, 9:15 అట్లయితే ఆపిండు. మహబూబ్ నగర్ అయితే క్రాస్ చేసినాం. క్రాస్ చేసిన తర్వాత నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ సిరి డాబాలు అయితే ఆపారు. సో మేము ఆల్రెడీ తినేసినాము, అంత బాగానే ఉంది టేస్ట్ కూడా. సో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ నాకు తెలిసి అంతకుముందు విజయనంద ట్రావెల్స్ వాళ్ళు వేరే ఉంటుండే దాబాస్, నాకు ఐడియా ఉన్నంత వరకు ఒక 5-6 months బ్యాక్. సో ఇప్పుడు అన్ని కొత్త దాబాస్ ఉన్నాయి. అండ్ నా బ్యాక్ సైడ్ అది విజయనందనే ఉంది, ఇక్కడ విజయనందనే ఉంది, అండ్ దాని పక్కన వచ్చేసి వాల్వో అయితే ఉంది. అన్ని విజయనందే ఉన్నాయి ఇక్కడైతే. అండ్ చిన్న పూరంలాగా చిప్స్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇంకా మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాము. సో మన రూట్ అయితే సేమ్ రాయచూర్, హుబ్లీ, కార్వార్, గోవా సేమ్ ఇదే రూట్. కాకపోతే ఈ మ్యాక్స్ విజయనందే అన్నీ ఈ రూట్ పైన నుండి అయితే పోతాయి నా ఐడియా అంతవరకు. సో మ్యాక్సిమము ఇంకెట్లుంటుంది ఏందని నాకు కూడా అంత తెలియదు. సో చూద్దాం, ఇంకా మన జర్నీ కంటిన్యూ చేద్దాం. బస్ అయితే స్టార్ట్ చేసిండు అరౌండ్ 9:40 అట్లా అవుతుంది టైం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఆపారు. సో ఒకసారి ఇక్కడ చూడండి, దీనికి MH రిజిస్ట్రేషన్ ఉంది. సో గైస్, మన బస్ స్టార్ట్ అయినా కూడా మనకి లైట్స్ అయితే వస్తలేవు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే USB ఇది ఉంది కదా, అది ఇది ఒకటే వస్తుంది, C టైప్ వస్తలేదు. మళ్ళీ ఇది ఒక పాత బస్ ఉన్నది. సో యాక్చువల్గా ఏంటంటే ఇవాళ మనం మార్నింగే అరౌండ్ 2:45కి లేచిన. నేను 2:45 లేచి ట్రైన్ తీసుకొని సికింద్రాబాద్కి వచ్చి మళ్ళీ రూమ్కి పోయి ఒక 2 hours పండుకొని మళ్ళీ బస్సుని క్యాచ్ చేసేసరికి చాలా అలసిపోయినాము. సో అందుకే నేను వ్లాగ్ కూడా అంత యాక్టివ్గా చేయలేకపోయినా. ఇప్పుడు లైట్గా తిన్న తర్వాత ఎనర్జీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ చిప్స్ తినేసి నెక్స్ట్ మీకు చూపిస్తా. మన తెలంగాణ బార్డర్ క్రాస్ అయిపోయిన తర్వాత నియర్లీ లైక్ రాయచూర్ అవన్నీ క్రాస్ అయిపోయిన తర్వాత, హుబ్లీ కూడా క్రాస్ అయిపోయిన తర్వాత రోడ్ అయితే మరీ డేంజర్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను పనుకోకుండా మీకు ఆ రోడ్ కూడా చూపిస్తా. అండ్ రేపు మార్నింగ్ అయితే మనకి మంచి గోవాకి ఎంటర్ అయితే ఉంటాయి, ద బ్యూటిఫుల్ ఘాట్ రోడ్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీకు ఘాట్ రోడ్స్ పక్కా చూపిస్తా. సో ఇప్పటివరకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్, 2:46 టైం ఉంది మార్నింగ్. సో యాక్చువల్గా ఇంతసేపు గట్టిగా వండుకొని ఉండే. ఇక్కడ ఏదో చిన్న వాష్రూమ్ బ్రేక్ అని ఆపిండు, కాకపోతే వాష్రూమ్స్ లేదు, అఫీషియల్ బ్రేక్ ఏం కాదు. సో డ్రైవర్ అట్లా కొంచెం రిఫ్రెష్మెంట్కు ఆపినట్టుండు. సో చిన్న మన పని మనం కానిచ్చేయాలి. సో చూడండి, సంథింగ్ అక్కడ ఏదో బస్ బ్రేక్ డౌన్ అన్నట్టుంది.
సో వాళ్ళందరూ దిగిపోయారు. అండ్ హుబ్లీ వచ్చేసి ఇంకా మనకు చాలా దూరం ఉంది. సో మ్యాక్స్ ఇంకొక 100 అయితే ఉంటుందేమో హుబ్లీ. చూద్దాం. హుబ్లీకి ముందు ఇది బ్రేక్. సరే హెచ్ఆర్ క్యాబిన్ అయితే చూడండి. సో ఇక్కడైతే అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. లోపల మనకి లైట్స్ కానీ మొబైల్ ఛార్జింగ్ కానీ ఇక్కడ నుండి ఆన్ ఆఫ్ ఉంటాయి. సో ఇక్కడ ఆఫ్ ఉందంట, అందుకే లోపల మనకి స్టడీ లైట్స్ అయితే వస్తలేవు. ఇవన్నీ మనకి కంట్రోల్స్. అండ్ ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి కొన్ని సెన్సార్స్ కూడా ఉన్నాయి ఈ బస్లో. సో డ్రైవర్ పండుకున్నప్పుడు అవన్నీ అలర్ట్ చేస్తాయి అన్నట్టు. అండ్ ముందు కనిపిస్తుంది కదా ఒక సెన్సార్, సో అదైతే సెన్సార్ డ్రైవర్ పండుకున్న అవన్నీ అయితే అలర్ట్ చేస్తూ ఉంటాయి. మనం అరౌండ్ స్పీడ్ ఒక 85 నుండి 90 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం అంతే. సో గైస్ మీకు నేను ఎగ్జాక్ట్గా రూట్ చెప్పలేదు కదా. సో మనం అయితే ఈ రూట్ అయితే ఫాలో అవుతాం. సో హైదరాబాద్, రాయచూర్, గంగావతి, హుబ్లీ, ఎల్లాపూర్, అంకోలా, కార్వార్, గోవా. సో ఈ రూట్లో మనకి హుబ్లీ తర్వాత సో ఎల్లాపూర్, నాకు తెలిసి అప్ టు అంకోలా వరకు రోడ్ అయితే బాగుంటుంది. చూద్దాం ఎట్లుంటుంది ఏంటని చెప్పి. సో టైం అయితే 4:11 అవుతుంది. అండ్ ఇంతసేపు కొంచెం ఎయిర్ వచ్చింది, వాయిస్లో డిస్టర్బెన్స్ వచ్చింది. బండి కొంచెం 90 స్పీడ్ అట్లా ఉంటాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇయర్ ఫోన్స్ పెట్టి రికార్డ్ చేస్తున్నా. చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటని అవుట్పుట్. సో గైస్ మనం హుబ్లీకి అయితే రీచ్ అయిపోయినాం. హుబ్లీలో ఇది మెయిన్ విఆర్ఎల్ బస్ స్టాప్ అనుకోండి. సో అఫీషియల్లీ ఇక్కడ మనకి రెస్ట్ స్టాప్ అవన్నీ అయితే ఉంటాయి. చూడండి చాలా విఆర్ఎల్ బస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో గైస్ మనకి టైం వచ్చేసి 4:54 అవుతుంది. సో హుబ్లీకి అయితే వచ్చేసినాం. సో హుబ్లీలో ఇది మెయిన్ విఆర్ఎల్ ఒక బస్ స్టాప్ అండి, సారీ ఇది మెయిన్ విఆర్ఎల్ ఒక ఆఫీస్ ఇది హుబ్లీ దగ్గర. సో ఇక్కడైతే మనకి రెస్ట్ రూమ్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ విఆర్ఎల్ బస్సెస్ కూడా ఇక్కడికే వస్తాయి. సో మాక్సిమం అప్పుడప్పుడు ఇక్కడనే ఫ్యూల్ అప్పుడే చేసుకుంటాయి. నా బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడండి ఇవంతా విఆర్ఎల్ఏ. సో ఇక్కడనే వీళ్ళది మెయిన్ హెడ్ ఆఫీస్ అనుకోండి. ఇంకా ఇక్కడనే వర్క్ షాప్ అవన్నీ చాలా ఉన్నాయి. ఇది మనం వచ్చేసిన బస్సు. సో ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇది కూడా విఆర్ఎల్ బస్సు. ఇవన్నీ పాత బస్సెస్ అంటే వైట్ కలర్ ఉన్నాయి. సో ఇవి ఎల్లో కలర్ ఉన్నాయి. రీసెంట్గా బాడీ బిల్డింగ్ అని కొత్తగా వచ్చిన బస్సెస్ అంట. సో ఇంకొకటి చూడండి వీళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ అంటే. సో ఇక్కడ వర్క్ షాప్ కూడా ఉంది, మా మెకానికల్ వర్క్ షాపే కనిపిస్తుంది నాకు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ వాల్వో. ఈ బస్సు అయితే క్రేజీగా ఉంటుంది. అండ్ మనకి అక్కడ ముందు అయితే వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. సో ముందు హుబ్లీకి బయటకు వెళ్ళిన తర్వాత మన కోసం ఛాయ్ కాపుదామని అన్నాడు అంకులు. సో పక్కన బయట అయితే అన్ని క్లోజ్ ఉన్నాయి. సో ఇది మనకి హుబ్లీలో విఆర్ఎల్ ట్రావెల్స్ది. సో బస్ అయితే క్రేజీగా అనిపిస్తుంది కదా. సో గుడ్ మార్నింగ్ గైస్. టైం అయితే అరౌండ్ 7:30 అట్లా అవుతుంది మార్నింగ్. సో బ్యూటిఫుల్ సన్ రైజ్ కూడా మా బ్యాక్ సైడ్ అవుతుంది చూడండి. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు అంకోలా దగ్గర ఉన్నాము. నేను నైట్ మీకు ఖరాబ్ అయిన రోడ్ అవన్నీ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే నాకు చాలా నిద్ర వచ్చేసింది. ఆల్రెడీ 4 o'clock వరకు నేను తెలుగుతూనే ఉన్నా. సో మళ్ళీ నిద్ర స్కిప్ చేస్తే మళ్ళీ గోవాకి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేసే బదులు పోయి పండుకోవాల్సి వస్తుందని చెప్పి సో నేను తొందరనే వండుకున్నా. సో అట్లా అని చెప్పి సో ఇక్కడ హోటల్ నవమి అని ఉంది. ఇక్కడ మార్నింగ్ మనకి ఫ్రెష్ అప్ కానీ అండ్ బ్రేక్ఫాస్ట్కి ఒక చిన్న బ్రేక్ అయితే ఇచ్చారు. సో అక్కడ టీ తీసుకున్నా. నీ అమ్మ ఒక టీకి 25 రూపీస్ అంట. సో కొంచెం ఓవర్గానే ఛార్జింగ్ ఉంది. ఇంకా మనకు తెలిసిందే కదా దాబాస్ దగ్గర ఎట్లుంటుందని. నా బ్యాక్ సైడ్లో ఉంది కదా అది వచ్చేసి హోటల్ నవమి. అండ్ ఒకసారి వెనుక వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. అండ్ ఈ ఛాయ్ తాగేసి మళ్ళీ మనం గోవాకి అయితే వెళ్దాం. గోవా నెక్స్ట్ ఇంకొక 150 kilometers అయితే ఉంది. సో మనకి ఘాట్ రోడ్స్ కూడా ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. సో చూద్దాం ఎట్లుంటుంది ఏందని చెప్పి. ఎలా కొత్తుతాడు బాయ్. ఇవాళ పొద్దున బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్డ్ బై ఉమానంద్. एक మసాలా దోశ एक घी దోశ బస్. నీ అమ్మ ఈ దాబాలా చూడండి మసాలా దోశ 90 అంట, మన దగ్గర 30 రూపాయలు 40 రూపీస్. సో గట్టిగా వేస్తారు. అలా మళ్ళీ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ భయ్యా. సో ఇక్కడైతే తీసుకున్నాము. సో మసాలా దోశ గీ దోశ మరీ దారుణంగా వీడు ప్యాకింగ్ చూడండి ఎలా వేసి ఇచ్చిండు. పాలిథిన్ కవర్లు ఇచ్చిండు, చట్నీ సాంబారు. సో ఇది దోశ కంప్లీట్ చేసేసి మళ్ళీ మనం వెళ్ళి ఘాట్స్ కవర్ చేద్దాం.
ఏదో టోల్ గేట్ వచ్చింది ఇక్కడ. టోల్ గేట్ని అయితే క్రాస్ అయిపోయినాం, వేరే ప్యాసింజర్స్ కోసం అయితే బస్ ఆపినుండే. సో ఇది డ్రైవర్స్ అయితే చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు, తొందర ఏం పెడతలేరు. సో ఒక అమ్మాయి బస్ ఆపమంటే ఆపారు. సో ఇది ఆ బ్యాక్ సైడ్ ఒక టోల్ గేట్ ఉంది కదా, టోల్ గేట్ని అయితే క్రాస్ చేసేసినారు ఇప్పుడు. అండ్ గైస్ ముందు ఈ బస్సులో ఏంటంటే, సో ముందు క్యాబిన్ అయితే చాలా సౌండ్ వస్తుంది. లోపల మనకి సీట్స్ దగ్గర అంత సౌండ్ వస్తలేదు, కానీ ముందు క్యాబిన్లో చాలా సౌండ్ వచ్చేసరికి మీకు నేను ఏమన్నా మాట్లాడింది కూడా కొంచెం డిస్టర్బెన్సింగ్గానే వస్తుందేమో మేబీ. సో ఇది ఒకటి ప్రాబ్లం ఉంది ఈ బస్సులో అని నా డ్రైవర్ అంకుల్ కూడా చెప్పిండు. ముందు క్యాబిన్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, వెనక క్యాబిన్ బాగానే ఉంటుంది బస్సు అని చెప్పి. గైస్ మనకి టికెట్ ఫేర్ అయితే పర్ సీట్కి 1160 రూపీస్ అయితే పడ్డది విత్ ట్యాక్సెస్. నేనైతే విఆర్ఎల్ యాప్లో అయితే బుక్ చేసుకున్నా. సో మీరు కూడా ఎప్పుడైనా విఆర్ఎల్లో బుక్ చేద్దాం అనుకుంటే వాళ్ళ యాప్ నుండి బుక్ చేయండి. సో కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుద్ది. అండ్ ఇంకొకటి ప్రైస్ అనేది మీరు సీజన్లో ఒకలాగా ఉంటుంది, ఆఫ్ సీజన్లో ఒకలాగా ఉంటుంది, వీకెండ్స్లో ఒకలాగా ఉంటుంది. సో ప్రైస్ ఎప్పుడైతే సేమ్ ఉండదు. సో నేను ఒకసారి లోయెస్ట్ 800కే వెళ్ళినా, బట్ హైయెస్ట్ ఇది ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో ఆ టైంలో 2500 3000 వరకు కూడా వెళ్తుంది. సో డిపెండ్స్ ఆన్ సీజన్, మన ప్రైజెస్ ఎక్కువ తక్కువ అయితే కావచ్చు. గైస్ మనకి కార్వార్ దగ్గరలో 2 టనల్స్ అయితే వస్తున్నాయి చూడండి. నేను గోవాకి చాలా సార్లు వచ్చిన, బట్ ఈ టనల్స్ని అయితే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సో ఈసారి ఫస్ట్ టైం నేను ముందు క్యాబిన్లో నుండి వీడియో రికార్డ్ చేస్తున్నా కాబట్టి నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. సో మన లడక్ రైడ్ తర్వాత మళ్ళీ మన సౌత్ ఇండియాలో దట్టు మన గోవాకి వెళ్తుంటే టనల్స్ అయితే హైలైట్ అనిపించింది నాకు. అండ్ కార్వార్ దాటిన తర్వాతనైతే మనకు కొంచెం ఘాట్ సెక్షన్ కూడా స్టార్ట్ అయ్యిద్ది. సో అవన్నీ మీకు చూపిస్తా. మీరు పర్సనల్ కార్స్లో కానీ ఏమన్నా వస్తే కొంచెం ఘాట్ సెక్షన్స్ అయితే ఉంటాయి, దానికైతే ప్రిపేర్గా అయ్యి రండి. గైస్ యాక్చువల్గా కార్వార్లో కొంతమంది అయితే దిగుతారు. సో వీళ్ళు దిగుతారు కాబట్టి కార్వార్ లోపలికి వచ్చినాం. సో దిగకపోతే మనం డైరెక్ట్ స్ట్రైట్గానే అయితే వెళ్ళిపోతాము. సో ఇది కార్వార్ వచ్చేసి ఇంకా బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనుకోండి. చాలా గట్టి ట్రాఫికే ఉంది ఇక్కడ. ఈ బస్సెస్, ప్రైవేట్ ట్రావెల్స్ కార్వార్లో కూడా చూపిస్తుంది చూడండి. అండ్ చూడండి గైస్, ఇది వచ్చేసి మనకి కార్వార్. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే అక్కడ నావల్ బేస్ ఉంది, అక్కడ వీడియో రికార్డింగ్ చేయలేదు. బట్ కార్వార్ చిన్న ఉంటదేమో, మొత్తం కొండల చుట్టుపక్కల ఉందనుకున్నా. బట్ లోపల ఈసారి చూస్తున్నా చాలా మంచిగా పెద్దగా ఉంది, నాట్ బ్యాడ్. సో చూడండి ఒకసారి. సో ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళిపోయి టువర్డ్స్ గోవా రూట్ అయితే వెళ్ళిపోతాము. సేమ్ జస్ట్ వాళ్ళని డ్రాప్ చేయడానికి లోపలికి అంతే. అండ్ కర్ణాటకలో మనకి బ్లాక్ అటుంది ముంబై లాగా. అంకోలా, హుబ్లీ ఇట్లుండి వచ్చినాం మనం. అటు నుండి వచ్చి లోపలి కార్వార్లోకి వెళ్ళాం. నవ్వు ఇటు సైడ్ వెళ్తే గోవా. అండ్ బాగుంది కదా ఇక్కడ చూడండి. మనం బైక్ రైడ్ చేస్తే జబర్దస్త్ ఉంటుంది. అక్కడనే చూడండి సముద్రం ఉంది, కోస్టల్ రైడ్ అయిపోతుంది. ముంబై టు గోవా బెస్ట్ రైడ్. సో గైస్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి కర్ణాటక గోవా బార్డర్. సో ముందు మీరు చూడండి, థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్, ప్లీజ్ విజిట్ అగైన్ అంట. సో నెక్స్ట్ మనం అయితే గోవాలోకి ఎంటర్ అయిపోతాం. కర్ణాటక స్టేట్ నుండి బయటకు వచ్చేసి చూడండి, గోయేనా బార్డర్ చెక్ పోస్ట్, గోవాకేనా? వెల్కమ్ టు గోవా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సౌత్ గోవా డివిజన్ మర్గోవా అంట. సో ఇది వచ్చేసి మనకి కర్ణాటక గోవా బార్డర్. ఇది నౌ వీఆర్ ఎంటరింగ్ గోవా. అఫీషియల్గా గోవాకి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడేం చెకింగ్ ఏవయ్యా అవి? చెకింగ్ రిటర్న్ మీ అవుతానా? సో ఇక్కడైతే ఏం చెకింగ్ లేదు, కాకపోతే రిటర్న్లో అయితే ఉంటుంది. చూడండి పనాజీ వచ్చేసి ఇంకా 84 కిలోమీటర్స్, హోండా 67. హోండాతో గట్టి రిలేషన్ ఉంది నాకు. సో ఇది వచ్చేసి గోవా కర్ణాటక బార్డర్ కదా. సో అక్కడైతే చెక్ పోస్ట్ ఉంది. బస్సు ఒక పేపర్లో చూపించడానికి పోయిండు డ్రైవర్. అండ్ హోండా అని చెప్పినా కదా. సో మేము ఫస్ట్ టైం నేను గోవాకి వచ్చినప్పుడు ట్రైన్లో వచ్చినాము. సో యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ వాస్కో డిగామాకి రావాల్సింది పోండా దగ్గరనే క్యాన్సిల్ అయింది. సో మా చుక్కలు చూడాలి ఇంకా పోండా నుండి మళ్ళీ వాస్కో డిగామా గోవాకి బస్సులో రానికి. సో అప్పుడు చాలా కష్టమైంది. సో ఇక అప్పటి నుండి ఎప్పుడు ట్రైన్ అయితే ట్రై చేయలేదు గోవాకి. సో ఎప్పుడు వచ్చినా ఇంకా బస్సులు అని.
సో నేను 4 times వచ్చిన, ఇది 4th టైము, అందులో 3 times విజయనంద ట్రావెల్సే. గైస్ మనకి మధ్యలో అయితే ఘాట్ రోడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మనం సౌత్ గోవా నుండి టువర్డ్స్ నార్త్ గోవా వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ ఫుల్ ఘాట్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఓన్ వెహికల్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. చాలా డేంజరస్ కర్వ్స్ కూడా అయితే ఉంటాయి. అండ్ నైట్ టైంలో వస్తే ఇంకా జాగ్రత్తగా అయితే ఉండండి. సో నేను చూస్తారు కదా ఇట్లా మనకి ఘాట్స్ అయితే ఒక 20 kilometers అయితే ఉంటాయి. చూడండి మా డ్రైవర్ అయితే ఒక గట్టి స్పీడ్ మీద కొట్టేస్తుండే ఈ బస్సును కూడా ఈ ఘాట్స్లో. నాకైతే కొంచెం భయం అయింది రియల్గా చెప్పాలంటే క్యాబిన్ వ్యూ నుండి. సో ఇది ఓవరాల్గా. కానీ ఘాట్స్ అయితే జబర్దస్త్ ఎంజాయ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు రెయినీ సీజన్లో వస్తే ఇంకా బ్యూటీ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చిన టైంకి అంతేం లేదు, నార్మల్గానే ఉంది. సో ఘాట్ రోడ్స్ అలవాటు అయిపోయినాయి అనుకోండి ఇంకా మనకి లడాక్ రైడ్ తర్వాత. సో ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి మార్గో బస్ స్టాండ్. సో ఇక్కడ ముందు బైక్ రెంటల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. బైక్ అండ్ స్కూటీ రెంటల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చూడండి ఇది నార్మల్ ఇక్కడ లోకల్ పార్కింగ్, బట్ అక్కడ ముందు ఉన్నాయి అవైలబుల్గా. సో ఇది మార్గో సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ కూడా దిగొచ్చు. అండ్ ముందు కూడా వస్తా అంటే మన హైదరాబాద్ బస్సెస్ని అక్కడ ఆపమంటే ఆపుతారు. కాకపోతే అక్కడ స్కూటీ రెంటల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కంపేర్ టు పంజీమ్. సో మేమైతే ఇప్పుడు నార్త్ గోవా వెళ్తున్నాం. సో అక్కడికి చూడండి మనం ఆల్రెడీ పనాజీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో దిగిన తర్వాత మీకు బైక్ రెంటల్స్ ఎట్లా తీసుకోవాలి ఏందని చూపిస్తా. సో చాలా మంది మన బస్సులో వెనక పడతారు రెంటల్స్ ఇచ్చేవాళ్ళు. చూడండి సో వెనక అంకుల్స్ వాళ్ళంతా. సో మనకి ఇక్కడ నడిచే ప్రైస్కి కొంచెం ఆల్రెడీ మనం లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం తక్కువకి వస్తుంది, ఒక 100-150 రూపీస్ అట్లా. సో దిగి ఎంత పడుతుంది ఏందని చెప్పి చూద్దాము. సో ఇదైతే పనాజీ బస్ స్టాండ్, మెయిన్ గవర్నమెంట్ బస్ స్టాండ్ కాదు. గవర్నమెంట్ బస్ స్టాండ్ వెనుక ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది. సో ఇక పార్కింగ్ దగ్గర. సో మనకి రిటర్న్ బస్సెస్ కూడా ఇక్కడనే ఉంటాయి. సో చూద్దాం దిగినాక చూపిస్తానండి మీకు. వచ్చేసి ఓకే అంకుల్ బాయ్. బాయ్ భయ్యా. సో ఇది ఇక్కడ మనకి రెంటల్స్ రాగానే చాలా మంది రెంటల్స్ అయితే ఉంటారు. దిగినాం కదా, దిగిన తర్వాత చాలా మంది మన వెనకైతే వస్తారు స్కూటీ రెంటల్స్ అని చెప్పి. సో అంకుల్ దగ్గర మనం లాస్ట్ ఒక 3 times నుండి తీసుకున్నా. సో మాట్లాడదాం ఎంతకి ఇస్తాడు ఏందని చెప్పి. మనం డ్రాప్ చేసి బస్ అయితే వెళ్ళిపోతాను చూడండి. సో మాట్లాడదాం స్కూటీకి ఎంత ఇస్తారు ఏందని చెప్పి. లెట్స్ సీ. అక్కడ బస్ దిగినాం కదా, బస్ దిగిన తర్వాత ఒక అంకుల్కి ఇక్కడికి తీసుకొస్తే బైక్ రెంటల్ అయితే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఇక్కడ స్కూటీ అయితే రెంట్ చేసుకున్నాము. సో ఈ స్కూటీ రెంటల్కి మనకి 3 days 1000 రూపీస్ పడ్డది. సో 400 అట్లయితే చెప్తుండే. సో ఇది ముందుకెళ్ళి వీడియోని అయితే ఎండ్ చేసేద్దాము. సో గైస్ ఇది మన వీడియో. సో హైదరాబాద్ నుండి పంజిమ్ వరకు విఆర్ఎల్ ట్రావెల్స్లో ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే యాక్చువల్గా మనకి 11:25 కరెక్ట్ టైమ్, కాకపోతే కొంచెం ఒక 20-30 minutes అనేది డిలే అయిపోయింది. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయితే నాట్ బ్యాడ్, మరీ డిలే కాదు. కొన్ని ట్రావెల్స్ అయితే మరీ 1 hour 2 hours డిలే వస్తాయి. కాకపోతే విఆర్ఎల్లో ఎక్స్పీరియన్స్ నాట్ బ్యాడ్. 5కి ఒక 3.54 అయితే ఇవ్వచ్చు. సో ఇది ఈ వీడియోలో. సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.